అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. ప్రపంచంలోనే అతిపెద్ద ఓడలను సైతం కేవలం కొన్ని రోజుల్లోనే ముక్కలు ముక్కలుగా మార్చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం మన దేశంలోనే ఉందనేటువంటి విషయం మీకు తెలుసా? గుజరాత్లో ఉన్నటువంటి భావనగర్ తీరంలో ఉన్న అలాంగ్ సోసియా ఇది కేవలం ఓడల్ని పగలగొట్టేటువంటి చోటు మాత్రమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, లక్షలాది మందికి జీవనాధారం. కానీ ఒకప్పుడు ప్రపంచానికే రారాజుగా వెలిగినటువంటి అలాంగ్ షిప్ బ్రేకింగ్ యార్డ్ని ఒక కుట్రపూరిత వ్యూహంతో పూర్తిగా నాశనం చేయాలని చూశారు. చైనా ఆర్థిక ప్రయోజనాల కోసం యూపీఏ ప్రభుత్వ హయాంలో అలాంగ్ పైన ఆంక్షల ఉచ్చు బిగించారు. మరి ఆ ప్రమాదం నుంచి అలాంగ్ ఎలా బయటపడింది? నరేంద్ర మోడీ విజన్ ఈ దేశ ఆర్థిక ప్రాణనాడిని ఎలా కాపాడింది? ఈ రోజుటి మన ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. 1983లో ప్రారంభమైన అలాంగ్ చాలా తక్కువ కాలంలోనే ప్రపంచంలోనే నంబర్ 1 షిప్ రీసైక్లింగ్ హబ్గా ఎదిగింది. ఇక్కడి సహజ సిద్ధమైనటువంటి సముద్ర తీరం, భారీ అలల తీవ్రత వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద ఓడలు కూడా చాలా సులువుగా తీరానికి చేరుకోగలవు. 2011-12 నాటికి అలాంగ్ తన పీక్ స్టేజ్కి చేరింది. ఇక్కడ కేవలం ఓడల్ని ముక్కలు చేయడమే కాదు, వాటి నుంచి వచ్చేటువంటి లక్షలాది టన్నుల హై క్వాలిటీ స్టీల్ని రీసైకిల్ చేస్తారు. ఇది భారతదేశ నిర్మాణ రంగానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చౌకైనటువంటి ముడి సరుకుని అందిస్తుంది. దీనివల్ల దేశానికి మైనింగ్ భారం తగ్గడమే కాకుండా విదేశాల నుంచి స్టీల్ దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది. దీని ద్వారా 30,000 నుంచి 40,000 మంది కార్మికులు ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారు. అలాగే రవాణా, వ్యాపారం, చిన్న పరిశ్రమల ద్వారా 3.5 లక్షల మంది పరోక్ష ఉపాధి పొందుతున్నారు. యూపీ, బీహార్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వలస కార్మికులు లబ్ధిదారులుగా ఉన్నారు. అవును, దేశంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి లక్షలాది మంది వలస కార్మికుల కుటుంబాలు ఈ అలాంగ్ పంపేటువంటి డబ్బుల మీదనే బ్రతుకుతా ఉన్నాయి. ఇది నిజమైనటువంటి ఆత్మనిర్భర్ భారత్కి అప్పట్లోనే నిదర్శనంగా నిలిచింది. అయితే అలాంగ్ సాధిస్తున్నటువంటి ఈ విజయం మన పొరుగు దేశమైనటువంటి చైనాకి కంటి మీద కునుకు లేకుండా చేసింది. చైనా తన సొంత షిప్ బ్రేకింగ్ పరిశ్రమను విస్తరించాలని చూస్తూ ఉంది. కానీ అలాంగ్ ఉన్నంత కాలం మార్కెట్లో చైనా పప్పులు ఉడకవని దానికి అర్థమైంది. దీంతో అంతర్జాతీయ వేదికలపైన పర్యావరణ సాకులు చూపిస్తూ చైనా అలాంగ్ పైన దౌత్యపరమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఈ ఒత్తిళ్లకు లొంగిపోయిందనేది కొందరి వాదన. పర్యావరణ పరిరక్షణ పేరుతో అలాంగ్ పైన విపరీతమైన ఆంక్షలు, కఠినమైనటువంటి నిబంధనలు విధించారు. సుప్రీంకోర్టులో వివాదాలు, క్లియరెన్స్లలో తీవ్ర జాప్యం వల్ల అలాంగ్కి వచ్చేటువంటి ఓడల సంఖ్య ఘోరంగా పడిపోయింది. పర్యావరణం పేరుతో జరిగినటువంటి ఈ పరోక్ష దాడి వల్ల అలాంగ్ దాదాపుగా మూతబడిపోయేటువంటి స్థితికి చేరింది. లక్షలాది మంది వలస కార్మికులు ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసి గ్లోబల్ మార్కెట్ని చైనా చేతుల్లో పెట్టేలాగా నాటి ప్రభుత్వ విధానాలు సాగాయని విమర్శకులు ఇప్పటికి కూడా మండిపడతా ఉంటారు. కానీ అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈ కుట్రని సాగనివ్వల. అలాంగ్ అనేది కేవలం గుజరాత్ ఆస్తి కాదు, భారతదేశ ఆర్థిక సార్వభౌమత్వానికి ప్రతీక అని ఆయన గట్టిగా నమ్మారు. కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత విధానాలపైన గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టులోనూ అట్లాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా గట్టిగా పోరాడింది. ఇక 2014లో మోడీ దేశ ప్రధాని అయిన తర్వాత డిఫెన్స్ మోడ్ నుంచి డెవలప్మెంట్ మోడ్కి గేర్ మార్చారు. పర్యావరణాన్ని కాపాడుతూనే పరిశ్రమను ఎలా నడపాలో ప్రపంచానికి చూపించారు. 2019లో భారతదేశం అంతర్జాతీయ హాంకాంగ్ కన్వెన్షన్లో చేరింది. మోడీ ప్రభుత్వం ది రీసైక్లింగ్ ఆఫ్ షిప్స్ యాక్ట్ని తీసుకొచ్చింది. దీనివల్ల అలాంగ్లో ఉన్నటువంటి యార్డ్లన్నీ ఆధునిక సాంకేతికతతో పర్యావరణానికి హాని కలగకుండా కార్మికుల భద్రతకి పెద్దపీట వేసేలాగా రూపాంతరం చెందాయి. హానికరమైన వ్యర్థాలని పారదోలడానికి ప్రత్యేక లైన్డ్ పిట్స్ ఏర్పాటు చేశారు. ఫలితంగా అలాంగ్ మళ్ళీ గ్లోబల్ లీడర్గా నిలబడింది. అసలు ఈ షిప్ బ్రేకింగ్ బిజినెస్ మోడల్ ఏంటో తెలుసా? ఓడలు 25 నుంచి 30 ఏళ్ళు దాటాక వాటి మెయింటెనెన్స్ ఖర్చు పెరిగిపోతుంది. అప్పుడు షిప్ ఓనర్లు ఆ ఓడల్ని అలాంగ్లో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలకు అమ్మేస్తారు. ఓడలో ఉన్నటువంటి దాదాపు 97% భాగాలని రీసైకిల్ చేస్తారు. పెద్ద పెద్ద స్టీల్ ప్లేట్లని భావనగర్లో ఉన్నటువంటి రోలింగ్ మిల్లులకు పంపుతారు.
అక్కడ వాటిని ఇళ్లకు వాడేటువంటి టీఎంటీ స్టీల్ రాడ్లుగా మారుస్తారు. ఓడలో ఉన్నటువంటి మిగిలిన సామగ్రి, వైర్లు, విలాసవంతమైనటువంటి ఫర్నిచరు, ఎలక్ట్రానిక్స్ వీటన్నిటిని కూడా స్థానిక మార్కెట్లలో అమ్మి భారీగా లాభాలు ఆర్జిస్తారు. గుజరాత్ మారిటైమ్ బోర్డు ఈ ఫ్లాట్లని ప్రైవేట్ కంపెనీలకు లీజుకి ఇస్తుంది. దీని ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ట్యాక్సులు, కస్టమ్స్ డ్యూటీలు వస్తాయి. అలాంగ్ కథ కేవలం ఇనుమును ముక్కలు చేసే కథ కాదు. ఇది ఒక దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూసినటువంటి శక్తులపైన భారతీయ పట్టుదలకి, సరైన నాయకత్వ విజన్కి దక్కినటువంటి విజయం. ఆ రోజు అలాంగ్ని కాపాడుకోకపోయి గనక ఉండుంటే నేడు భారత్ స్టీల్ కోసం వేరే దేశాల ముందు చేతులు చాపాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. అందుకే అలాంగ్ భారతదేశ ప్రగతి ప్రయాణంలో ఒక ఉక్కు నగరం. మరి దేశ ఆర్థిక వ్యవస్థని కాపాడినటువంటి అలాంగ్ ప్రస్థానం పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.